మయన్మార్ థాయిలాండ్లో సంభవించిన భూకంపంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం నమోదవుతుంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంప తీవ్రత 7.7గా నమోదవడంతో దాని ప్రభావం భారత్లోనూ పలు ప్రాంతాల్లో కనిపించింది. ఈ భారీ ప్రకంపనలకు కారణమేంటి? ఇంత భారీ స్థాయిలో కంపించడానికి వాతావరణంలో వచ్చిన మార్పులు ఏంటి? మా స్టేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. బ్యాంకాక్లో సంభవించిన భూకంపం అతిపెద్ద భూకంపంగా ఒక భయాందోళన కలిగిస్తుంది. ఇంతకీ ఎక్కడ దీన్ని భూకంప కేంద్రం ఉంది, ఎక్కడి నుంచి దాని విస్తరణ జరిగింది, ఎందుకు అక్కడ మయన్మార్ నుంచి బ్యాంకాక్, మరోవైపు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎందుకు విస్తరించాయి, అసలు ఎందుకు ఈ భూ ప్రకంపనలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, అంత విస్తీర్ణలు రావడానికి తీవ్ర స్థాయిలో అంటే దాదాపు 7.7 మ్యాగ్నిట్యూడ్గా రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక్కసారి మనం దీన్ని విశ్లేషించేద్దాం. మనం గూగుల్ మ్యాప్స్లోన ఎక్కడి నుంచి భూకంపం వచ్చింది, ఏ విధంగా దాన్ని విస్తరించింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. మనం మయన్మార్ మనకు కనిపిస్తుంది, మయన్మార్ అనే కేంద్రం మనకు కనిపిస్తుంది. భూకంపానికి ఇప్పుడు ఇక్కడే ప్రధానమైన కేంద్రం మనకు కనిపిస్తుంది. ఇందులో మొనీవా అంటే మయన్మార్ దగ్గర మొనీవా అంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల పరిధిలో భూకంప క్షేత్రం అనొచ్చు, లేకపోతే భూకంపానికి ప్రధాన కేంద్ర బిందువు అనొచ్చు ఇక్కడ నుంచి ప్రారంభమైంది. అంటే ఇక్కడ దాదాపుగా ఉదయం అంటే 11 గంటల 50 నిమిషాలకి 7.7 మ్యాగ్నిట్యూడ్గా అంటే అత్యంత తీవ్ర స్థాయిలో అంటే చాలా వరకు మనకి భూకంప జోన్లు విభజించేటప్పుడు మనకి ఒక 6 పైగా మ్యాగ్నిట్యూడ్ అంటే తీవ్రత నమోదైతే అతిపెద్ద భూకంపాలుగా మనకి నమోదవుతాయి. అందులో 7.7గా మనం దీన్ని మయన్మార్ దగ్గర ఉండే మొనీవా కేంద్రంగా, మొనీవాకి 50 కిలోమీటర్ల కేంద్రంగా ఇక్కడ నుంచి ఇది విస్తరించింది. ఇక్కడ నుంచి బ్యాంకాక్కి అది ప్రయాణం చేసింది. అంటే మయన్మార్ నుంచి దాదాపుగా 4 సార్లు భూ ప్రకంపనలు మనకు వచ్చాయి. ఇందులో 4 సార్లు ముందు 11:50 నిమిషాలకి 7.7గా ఇక్కడ ప్రారంభమైతే తర్వాత 12 గంటల 2 నిమిషాలకి 6.4గా ఇదే మయన్మార్ కేంద్రంగా ఇక్కడ భూకంపం వచ్చింది. తర్వాత 12 గంటల 57 నిమిషాలకి దాని తీవ్రత తగ్గించుకొని 4.6గా వచ్చింది. మరోసారి 1 గంట 6 నిమిషాలకి అంటే మధ్యాహ్నం దాదాపుగా అది కూడా 4.6 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఈ భూకంపం భారతదేశంలోని ఇతర దేశాలు కూడా అంటే బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, అంటే హిమాలయాలకు సంబంధించిన ప్లేటు అంటే భూకంపాల జోన్లో భారతదేశం దాదాపుగా ఒక 5 ప్లేట్లుగా మనకి విభజన చేస్తే అత్యంత ఎక్కువగా కూడా మనకి హిమాలయాలకు సంబంధించి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత తీవ్ర స్థాయిలో అంటే 8 మ్యాగ్నిట్యూడ్గా కూడా నమోదయ్యే అవకాశాలు భూకంపాలు ఉన్నట్టు మనకి ఎన్జీఆర్ఏ మనకి స్పష్టం చేస్తుంది. ఇక్కడ వరకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ మయన్మార్ దగ్గర నుంచి ఒక 2 ప్లేట్లు అంటే ఇండియాకి సంబంధించిన ఇక్కడ ఒక ప్లేట్గా మనం దీన్ని తీసుకుంటే, మరోవైపు ఇక్కడ మయన్మార్కి సంబంధించి 2 అంటే ఇండియాకి సంబంధించిన ఒక ప్లేట్తో పాటు సూండా అనే ఒక ప్లేట్ అనేది ఉంటుందనేది ఎన్జీఆర్ఏ కావచ్చు, లేకపోతే జియో ఫిజిక్స్కి సంబంధించిన సైంటిస్టులు కావచ్చు దీన్ని ముందుగానే ఒక అధ్యయనం చేశారు, అధ్యయనాలు ఉన్నాయి. అంటే ఈ 2 ప్లేట్లు అంటే ఇక్కడ నుంచి ఇదంతా ఈ సూండా ప్లేటు ఒకటి అనుకుంటే, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఈ నేపాల్ లేకపోతే ఈ హిమాలయాల దగ్గర నుంచి ఈ ప్లేటు, ఈ 2 ప్లేట్లు కూడా ఈ 2 ప్లేట్ల కదలిక వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన ప్రకంపనలు ఏదైతే ఇక మయన్మార్ కేంద్రంగా వచ్చిందో ఇది మొత్తం ఈ ప్రకంపనలన్నీ ఇటు బంగ్లాదేశ్ వైపు, భూటాన్ వైపు, అటు నేపాల్ అలా హిమాలయాల వరకు దీన్ని విస్తరించినట్లుగా మనకి కనిపిస్తోంది. అంటే టోటల్గా ఈ భూ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ నష్టం, మరోవైపు ఆస్తి నష్టం ఎంత అనేది ఒక అంచనాలు వేస్తున్న అత్యంత తీవ్ర స్థాయిలో అంటే 7.7 అనేది మ్యాగ్నిట్యూడ్ చాలా అత్యధికంగా చాలా ఆందోళన పడే అంశం. అంటే ఈ ప్లటూన్ పైన ఎందుకు ఇంత అంటే దాదాపుగా ఒక 16 కిలోమీటర్లు ఈ ప్రకంపనలు వచ్చాయి. అంటే మయన్మార్ కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో వస్తే ఇక్కడికి ఏదైతే హిమాలయాల ప్లేట్ కూడా దీనికి టచ్ అయ్యి ఉందో అంటే సూండా ప్లేట్లోన 16 కిలోమీటర్ల వ్యవధిలో ఇది ఎప్పుడైతే విస్తరించిందో దీనికి ఆనుకుని ఉన్న ఏదైతే హిమాలయాలకు సంబంధించిన ఇండియా ప్లేట్ అంటే హిమాలయాలకు సంబంధించి ఇదంతా ఒక భూకంపానికి పెద్ద కేంద్ర బిందువుగా మనకి ఇప్పటికీ అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇందులోన ఈ ప్లేటుకి ఈ 2 కదలికల ద్వారా ఈ ప్లటూన్లో మొత్తం టోటల్గా 16 కిలోమీటర్ల విస్తరణ దగ్గర నుంచి ఇండియా వైపు, భూటాన్ వైపు, నేపాల్ ఇలాగా అనేక ప్రయాణం బంగ్లాదేశ్ వైపుగా జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి అంటే సోండా ప్లేట్ కావచ్చు, లేకపోతే హిమాలయాల దగ్గర నుంచి ఉండే ఈ ప్లేట్ కావచ్చు, ఒక కదలికలు అంటే అది అడ్జస్ట్మెంట్ అనుకోవాలి, లేకపోతే ఆ కదలికలు వచ్చిన తేడాలో ఈ ప్రకంపనలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి 10 ఏళ్ళకు ఒకసారి ఇటువంటి పరిణామాలు వస్తాయనేది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు.
దీంతో ఈ 2 ప్లేట్లతో పర్యవసానాల సారాంశంగా నేపాల్ నుంచి మనకి ఇక్కడికి అంటే టోటల్గా మనం ఇండియాలో తీసుకుంటే మేఘాలయ కావచ్చు, లేకపోతే కోల్కతా అంటే ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కోల్కతా ప్రాంతం వరకు కూడా వచ్చింది. తర్వాత ఇంపాల్ అంటే ఎక్కడైతే మనకి ఈ జోన్ ఒకటి ఉందో ఇంపాల్లో వచ్చింది. తర్వాత మేఘాలయ ఇలాగా అంటే ఢిల్లీ వరకు అంటే మనకి ఎక్కడైతే ఈ కేంద్ర మనకి క్యాపిటల్ ఉందో క్యాపిటల్ ఢిల్లీ వరకు కూడా దీన్ని విస్తరించినట్టుగా కూడా మనకి ఇదంతా కనిపిస్తుంది. ఇక భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, లావోస్, మరోవైపు చైనా అంటే ఏదైతే ఈ హిమాలయాలకు అటువైపు ఉండే ప్రాంతాల్లో కూడా ఇదంతా చైనా వైపు కూడా మొత్తం అంతా విస్తరించినట్లుగా కూడా ఇప్పటికైతే ప్రకంపనలు మనకు కనిపిస్తున్నాయి. అంటే టోటల్గా మనం ఈ మ్యాప్లు తీసుకుంటే 2 ప్లటూన్స్ కదలిక వల్ల ఈ భూకంపాలు ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది 10 ఏళ్ళకు ఒకసారి వస్తున్నట్టు చెప్తున్నా. ఒకసారి భూకంపం సంభవించిన తర్వాత మరొకసారి వచ్చి ఎందుకంటే ఆ శక్తి విడుదల అనేది భూమి నుంచి వచ్చిన తర్వాత అది ఒక్కసారితో ఆగదనేది శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మనం అనేక ప్రాంతాల మయన్మార్లో ఉంటే చాలా వరకు చిన్న చిన్న భవనాలతో పాటు కుప్పకూలిని, మరోవైపు ఇంకొక 2 ప్రాంతాలకి మనం తీసుకున్నప్పుడు బ్యాంకాక్లో అతిపెద్ద భవనం ఒకటి కూలిపోయింది. ఇది నిర్మాణంలో ఉండే భవనం చెప్పడం వల్ల ఈ నిర్మాణంలో ఉండే భవనం వల్ల ఎక్కువ మంది అంటే ప్రాణ నష్టం జరగడానికి అవకాశం లేదనేది ఒక అంచనాలు అయితే వేస్తున్నారు. టోటల్గా మనకి ఇండియా, నేపాల్, ఇలా భూటాన్, బంగ్లాదేశ్ ఇదంతా కూడా భూకంపాలకు ఒక జోన్గా ఉండే ఒక ప్రాంతం. ఇది ఇప్పుడు మయన్మార్ కేంద్రంగా వచ్చింది కాబట్టి ఇది మరి ఒక 2-3 రోజులు కూడా ఈ ప్రకంపనలు మరింత విస్తరించే అవకాశం ఉందనేది సైంటిస్టులు చెప్తున్నారు. ఒక్కసారి మనం ఇందుకు సంబంధించిన తీసుకుంటే దాదాపు 12 నిమిషాల పాటు ఈ కదలికలు జరిగినాయి. అంటే ఎప్పుడు కూడా కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే భూకంపాలను మనం చూస్తూ ఉంటాం. అటువంటిది 12 నిమిషాల పాటు జరగడం అంటే ఒక ప్లేట్ నుంచి ఇంకొక ప్లేట్కి ఈ ప్రకంపనలన్నీ విస్తరించడం వల్ల ఈ ప్రాంతాలన్నీ దాదాపుగా మనం అనుకున్న ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విస్తరించడం జరిగింది. ఏదైనా చాలా వరకు దీన్ని ఒక ఎమర్జెన్సీ లాగా శాస్త్రవేత్తలు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తలు చెప్పినట్టు 2 ఏదైతే ఈ ప్లేట్స్ ఉన్నాయో, ఒకటి హిమాలయాల నుంచి వచ్చిన ఆ ప్లేట్ కావచ్చు, లేకపోతే సూండా ప్లేట్ కావచ్చు, ఈ ప్లేట్లో మరికొన్ని కదలికలు కానీ వస్తే మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయనేది ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. ఏమైనా దీన్ని మరొక 2-3 కదలికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు అటు ఎన్జీఆర్ఏ కావచ్చు భారతదేశంలోన, అటు జియోఫిజిక్స్ సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.